హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అర్షాస్ హిందూ డివైన్. ఈ వీడియోలో నేను తిరుమల వెంకటేశ్వర స్వామి వారి యొక్క దర్శనం మాకు ఎలా జరిగింది, అలాగే నా ఎక్స్పీరియన్స్ ఏంటి, ఇంకా నాకు తెలిసినటువంటి కొన్ని చారిత్రకమైన ఇతిహాసాల గురించి మీతో షేర్ చేసుకుంటాను. అలాగే తిరుమల వెంకటేశ్వర స్వామి చరిత్ర గురించి కూడా ఇంకా చాలా వీడియోసే చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే ఒక 10-15 మినిట్స్లో అయిపోయే చరిత్ర కాదు తిరుమల మహత్యం గురించి చెప్పాలంటే. కాబట్టి ఇంకా నెక్స్ట్ వీడియోస్ కూడా చాలానే చేస్తాను ఆ టాపిక్ పైన. ప్రజెంట్ ఇప్పుడైతే నేను మొట్టమొదటిసారిగా తిరుమల వెళ్ళాను. ఆ ఎక్స్పీరియన్స్ అలాగే నాకు తెలిసిన కొన్ని ఇతిహాస కథలని మీతో ఇప్పుడు షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వీడియో మొత్తం చూసేయండి. చూసిన తర్వాత మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అలాగే మీ ఒపీనియన్ని కామెంట్లో తెలపండి. ఇక మేమైతే వరంగల్ నుంచి తిరుమలకి ప్రయాణం స్టార్ట్ చేసామండి. వరంగల్ రైల్వే స్టేషన్లో ట్రైన్ ఎక్కేసి తిరుమలకి బయలుదేరాం. మేము ఇలా వాగులు వంకలు అన్నీ దాటుకుంటూ కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని చూడడం కోసం చాలా ఆతృతగానైతే బయలుదేరాము. ఫైనల్గా అయితే తెల్లవారేసరికి తిరుపతికి రీచ్ అయిపోయాము. ఇదంతా కూడా చాలా క్రౌడ్ ఉందండి. అసలు ఎంత జనాలు ఉన్నారో. ట్రైన్ దిగేసరికి చాలా రష్ ఉంది. ఇక్కడ ఆలయానికి ఇక్కడ నుంచి మనం ప్రైవేట్ వెహికల్స్లో కానీ లేదా బస్లో కానీ వెళ్ళాల్సి ఉంటుంది. మేమైతే ప్రైవేట్ వెహికల్లోనే కొండపైకి చేరుకున్నాము. ఇక కొండపైకి చేరుకునే మార్గం అయితే ఇంత ఇంట్రెస్టెడ్గా నేను అన్నీ గమనించుకుంటూ పైకి ఎక్కాను. ఎందుకంటే నేను ఫస్ట్ టైం అన్నీ చూడాలి, అన్నీ తెలుసుకోవాలని ఒక చిన్న ఎగ్జైట్మెంట్ ఉంటుంది కదా, అలాగే నాకు కూడా అనిపించింది. కానీ చీకటి అయిపోయింది మేము వెళ్ళేసరికి. ఎన్నో సంవత్సరాల నుంచి స్వామివారి దర్శనం కోసం ఎదురు చూసి ఇక స్వామివారి యొక్క దర్శనం చేసుకునే అదృష్టం కలిగినప్పుడు ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో మీలో చాలా మందికి ఎక్స్పీరియన్స్ అయ్యే ఉంటుంది. నేను కూడా అలాగే చాలా ఎగ్జైటెడ్గా వెళ్ళాను. ఇంకొద్ది గంటల్లో స్వామివారిని దర్శనం చేసుకోబోతున్నాననే ఆనందంతోనే కొండపైకి అయితే చేరుకున్నాము. ఇదంతా కూడా వెళ్ళే మార్గంలో ఇలా ఉందన్నమాట. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. అన్నింటినీ గమనించుకుంటూ స్వామివారిని తలుచుకుంటూ కొండపైకి అయితే రీచ్ అయిపోయాము. నేను నా పర్సనల్గా ఇచ్చే సజెషన్ ఏంటంటే తిరుమలకి ఎప్పుడు వచ్చినా కూడా కొండపైకి వెళ్ళడం కోసం బస్సెస్ని అయితే అప్రోచ్ అవ్వండి. ఇలా ప్రైవేట్ వెహికల్స్లో వెళ్ళడం కన్నా బస్సెస్లో వెళ్తేనే అన్ని విధాలుగా కూడా మనకి బాగుంటుంది అనేది నా పర్సనల్ ఒపీనియన్. సో మేము వెళ్ళేసరికి అయితే చాలా చీకటి అయిపోయింది. అందువల్ల బస్సెస్ అవైలబుల్గా లేవు ఆ టైంలో. సో మేము ప్రైవేట్ వెహికల్లో అయితే వెళ్ళాము. ఇక్కడే ఇక లగేజ్ అంతా కూడా వాళ్ళు చెకింగ్ చేశారు. తర్వాత ఇక కొండ మీదకి వెళ్ళడానికి మళ్ళీ ప్రయాణం స్టార్ట్ చేసేసాము. టీటీడీ వారైతే భక్తుల కోసం ఉచితంగా వసతి ఏర్పాట్ల కోసం చాలా ఇక్కడ ఫెసిలిటీస్ అయితే ఏర్పాటు చేశారు. మీరు అవి చూసుకొని వెళ్ళండి. ఇంకా మేము ఎక్కడ స్టే చేయాలా అని చెప్పేసి ఫైనల్గా అయితే మేము ఇక్కడ మాధవ నిలయం దగ్గరికి వచ్చేసాము. టీటీడీ వారు మనకు కల్పిస్తున్నటువంటి ఉచిత సౌకర్యాలను కనుక వినియోగించుకోవాలనుకుంటే మనకు సంబంధించినటువంటి ఏదైనా ఒక ఐడెంటిటీ కార్డ్స్ అయితే తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. అక్కడ వాళ్ళు మనకి లాకర్ ఫెసిలిటీ, అలాగే భోజనం ఏర్పాట్లు, అలాగే ఇక్కడ మనం ఫ్రెష్ అప్ అవ్వడానికి, ఇంకా నైట్ స్టే చేయడం కోసం మనకి అక్కడ అన్ని సౌకర్యాలు ఉంటాయి. వాళ్ళు నైట్ పడుకోవడం కోసం కూడా ఒక రగ్ అలాగే ఒక మ్యాట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇదే అండి మాధవ నిలయం. మేము స్టే చేసింది ఇక్కడే. మాకు అయితే అసలు రెస్ట్ అనే లేదు. తిరుమలలో దిగేసరికి నైట్ 10 అయిపోయింది. ఇక తెల్లవారితే అప్పుడు వైకుంఠ ఏకాదశి ఉండే, ఇంకా లైన్ ఎక్కువగా అయిపోతుందని చెప్పేసి మేము వితిన్ ఒక 2 అవర్స్లో లోపలికి వెళ్ళేసి మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యి డైరెక్ట్గా దర్శనానికి బయలుదేరిపోయామన్నమాట. అసలు నిద్ర అనేదే లేదు. నైట్ 10 o'clockకి తిరుమలలో దిగితే దర్శనానికి మేము నైట్ 12:30కే వెళ్ళిపోయాం. జస్ట్ 2.5-2 అవర్స్లోనే ఫ్రెష్ అప్ అయిపోయి క్యూ లైన్లో నిల్చున్నాము. ఇంకా సేపట్లో స్వామి వారిని దర్శనం చేసుకుంటున్నామనే ఆనందమో ఏమో తెలియదు, కానీ ఇక నిద్ర కూడా మాకైతే రాలేదు. చూస్తున్నారు కదా, ఇదే మాధవ నిలయం అన్నమాట. ఇక్కడే మనకి భోజనం ఏర్పాట్లు ఉంటాయి, అలాగే స్నానం చేసుకోవడానికి కూడా వాష్రూమ్ ఫెసిలిటీ ఉంటుంది. ఇంకా డైనింగ్ హాల్లో ఫ్రీ భోజనం కూడా ఉంటుంది. అలాగే నైట్ పడుకోవడానికి కూడా మనకి ఒక మ్యాట్ ఇస్తారు. ఇంకా మన వస్తువులని భద్రపరచుకోవడానికి కూడా ఒక లాకర్ అనేది అయితే ఇస్తారు. ఈ హాల్లోనే కళ్యాణ కట్ట కూడా ఉంటుంది. మేము మాధవ నిలయంలోనే ఫ్రెష్ అప్ అయిపోయి ఇక స్వామివారి దర్శనానికి అయితే క్యూ లైన్లోకి వెళ్ళిపోయామండి. ఎక్కువ రష్ అయితే ఏం కనిపించలేదు, కానీ హాల్లోకి వెళ్ళిన తర్వాత మాత్రం విపరీతంగా జనాలు ఉన్నారు. మేము అనుకున్నాము ఈ క్యూ లైన్ ఇంత ఫ్రీగా ఉంది, తొందరగా అయిపోతుందేమో అనుకున్నాము. మేము నైట్ 12:30 or 1 o'clockకి మేము దర్శనం కోసం బయలుదేరితే తెల్లవారి మాకు 7 o'clockకి స్వామివారి దర్శనం కంప్లీట్ అయిపోయింది. చూడండి, ఇలా ఉంటుంది లోపలికి వెళ్ళేటువంటి మార్గం.
ఇక తిరుమల వెంకటేశ్వర స్వామి గురించి అసలు ఏ స్టోరీ చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ఆయన లీలలు అనేవి 1, 2 కాదు, చాలా ఉన్నాయి. తిరుమలలో ప్రతి చోట కూడా ఏదో ఒక కట్టడం వెనుక ఒక కథ అయితే ఉంది. నాకు అందులో ఏది ఎక్స్ప్లెయిన్ చేయాలో అర్థం కావట్లేదు. అందుకే నా ఎక్స్పీరియన్స్ని అయితే ప్రజెంట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. వేరే వీడియోస్లో స్వామివారికి సంబంధించిన కంప్లీట్ హిస్టరీని పోస్ట్ చేస్తాను. ఇది పుష్కరిణి యొక్క టైమింగ్స్ అన్నమాట. ఎవరైనా తిరుమలకి వెళ్ళే వాళ్ళు దాదాపుగా మీరందరూ కూడా పుష్కరిణిలోనే స్నానం చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఈ పుష్కరిణి చాలా మహిమాన్వితమైనటువంటిది. ఇందులో మనకు తెలియకుండా ఎంతో మంది ఋషులు ఇక్కడ తపస్సు చేసుకొని వారి యొక్క తపశ్శక్తిని ఇందులో విలీనం చేశారు. అలాగే మనకు కనిపించని ఎన్నో శక్తులు కూడా ఈ స్వామివారి యొక్క కోనేరులో ఉన్నాయని కథ ఉంది. నేను అవన్నీ ఈ కోనేరు గురించిన చరిత్రని ఆల్రెడీ ఒక షార్ట్ వీడియోలో పోస్ట్ చేశాను. ఇంకొక వీడియో కూడా ఉంది, చాలా మహత్యం ఉంది ఈ కోనేరుకు. నేను మళ్ళీ ఇంకొక షార్ట్ వీడియోలో కూడా పెట్టాలనుకుంటున్నాను. మీరు నా ఛానల్లో విజిట్ చేసి తెలుసుకోండి. ఈ చెట్టు అయితే మామూలు వృక్షం కాదు. ఈ చెట్టు వెనకాల ఒక కథ ఉంది, అది నేను నా ఛానల్లో ఆల్రెడీ పోస్ట్ చేశాను. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే దాన్ని చూసేయండి. ఇక స్వామివారి పుష్కరిణి ఈ విధంగా ఉంటుంది. వాటర్ అయితే చాలా ప్యూర్, ఎంత ప్యూర్గా ఉన్నాయంటే అసలు చాలా క్లీన్గా ఉన్నాయి వాటరు. మేము ఆల్రెడీ స్నానం చేసి వచ్చేసాం కాబట్టి తలపైన కొన్ని నీళ్ళు చల్లుకొని స్వామివారిని చూడడం కోసం బయలుదేరిపోయాం. చూడండి ఎంత వైట్గా వాటర్ కనిపిస్తున్నాయో. ఇక ఇదైతే ఆదివరాహస్వామి యొక్క క్షేత్రం అన్నమాట. మీకు తెలుసు కదా, తిరుమల వెళ్ళే వారు ఎవరైనా కూడా ముందుగా వరాహస్వామిని దర్శించుకున్న తర్వాతనే స్వామివారిని దర్శించుకుంటే ఆ ఫలితం ఉంటుందని అందరికీ తెలుసు కదా. కొత్తగా ఎవరైనా వెళ్ళే వాళ్ళు ఈ వరాహ క్షేత్రం ఎక్కడుంది అని అనుకుంటారని చెప్పేసి ఆ ఫోటో అయితే పెట్టేశాను. మీరు ముందుగా వరాహ స్వామివారిని దర్శనం చేసుకున్న తర్వాత క్యూ లైన్లో స్వామివారి దర్శనానికి వెళ్ళండి. అప్పుడు మన కోరిక సంపూర్ణం అవుతుందని స్వామివారే స్వయంగా చెప్పారు కదా. అలా మేము కూడా వెళ్ళామన్నమాట. ఇక తిరుమలకి చేరుకున్న తర్వాత హ్యాపీనెస్ అయితే అంతా ఇంత కాదు. కొన్ని గంటల తరబడి కంపార్ట్మెంట్లలో వెయిట్ చేస్తూ చివరిగా స్వామివారిని దర్శనం చేసుకొని ఇక బయటకైతే వచ్చేసామండి. ఈ తిరుమలకు సంబంధించిన ఒక బేసిక్ స్టోరీ ఏంటి అంటే, ఒకసారి కలియుగంలో యజ్ఞం చేస్తున్నటువంటి ఋషుల దగ్గరికి నారదుడు వెళ్ళి ఈ యజ్ఞయాగాల ఫలితాన్ని త్రిమూర్తులలో ఎవరికిస్తే బాగుంటుందని ఆ ఋషులను అడుగుతాడు. అప్పుడు ఆ ఋషులలో ఒకరైన భృగు మహర్షి ఈ త్రిమూర్తులలో ఎవరికి యజ్ఞ ఫలితాలను ఇవ్వడం కరెక్ట్గా ఉంటుందని చెప్పేసి టెస్ట్ చేయడానికి అని చెప్పేసి స్వామివార్లను దర్శనం చేసుకోవడానికి ఈ భృగు మహర్షి మొదటగా సరస్వతి మరియు బ్రహ్మ దగ్గరికి వెళ్తాడు. అక్కడ వీణ వాయిస్తున్న సరస్వతీ దేవి సంగీతంలో లీనమైపోయిన బ్రహ్మదేవుడు భృగు మహర్షి యొక్క రాకని గమనించాడు. అప్పుడు ఆయన కోపం వచ్చేసి బ్రహ్మదేవుడిని అయితే శపిస్తాడు. ఏంటి అంటే, భూలోకంలో ఇక నుంచి నీకు ఎలాంటి దేవాలయాలు ఉండవు, ఎటువంటి పూజలకు కూడా నువ్వు నోచుకోవు అని చెప్పేసి బ్రహ్మకి శాపం పెడతాడు ఈ భృగు మహర్షి. అక్కడి నుంచి మళ్ళీ శివ పార్వతుల దగ్గరికి వెళ్తాడు. అప్పుడు శివుడు పార్వతీ దేవితో ముచ్చటిస్తూ ఉండగా ఈ భృగు మహర్షి రాకను శివుడు కూడా గమనించాడు. అప్పుడు మళ్ళీ భృగు మహర్షి కోపం వచ్చి శివుడిని, నువ్వు భూలోకంలో కేవలం లింగాకృతిలో మాత్రమే పూజలని పొందుతావు అని చెప్పేసి శివుడికి కూడా శాపాన్ని పెట్టేసి అక్కడి నుంచి వైకుంఠానికి చేరుకుంటాడు భృగు మహర్షి. అక్కడ వైకుంఠంలో స్వామివారు ఆదిశేషుడి పైన నిద్రిస్తూ ఉంటారు. ఆ టైంలో అమ్మవారు స్వామివారి యొక్క పాదాలను నొక్కుతూ ఉంటుంది. భృగు మహర్షి యొక్క రాకని స్వామివారు అలాగే అమ్మవారు గమనించకపోవడంతో ఇక అతనికి చాలా కోపం వచ్చేసి స్వామివారి యొక్క ఛాతి పైన తన్నడం జరుగుతుంది. అప్పుడు అయినా సరే స్వామివారు ఏమనకుండా చిరునవ్వు నవ్వుతూ భృగు మహర్షి యొక్క అహంకారంతో నిండిపోయినటువంటి కన్ను ఆయన కాలికి ఉంటుంది. దాన్ని ఇలా చిరిమేస్తాడనమాట. ఇక లక్ష్మీదేవి యొక్క నివాసం స్వామివారి యొక్క హృదయం కాబట్టి ఆ స్వామివారి యొక్క హృదయం పైన భృగు మహర్షి తన్నడాన్ని అవమానంగా భావిస్తుంది లక్ష్మీదేవి. వారు చాలా బాధపడిపోయి వైకుంఠాన్ని వదిలేసి భూమిపైకి వచ్చేస్తారు. ఇక భూలోకంలో కొల్హాపూర్కి వెళ్ళిపోతారని పురాణ గాథ. ఆ విధంగా అమ్మవారు వైకుంఠాన్ని వదిలేసి భూమిపైకి వస్తుంది. లక్ష్మీ లేని వైకుంఠంలో శ్రీనివాసుడు ఉండలేడు కదా. ఇక స్వామివారు కూడా అమ్మవారిని వెతుక్కుంటూ భూలోకానికి వస్తారు. ఆ విధంగా తిరుమలకు చేరుకుంటారని ఒక పురాణ కథ అన్నమాట. ఇలాగే ఇక్కడ తిరుమల క్షేత్రం ఏర్పడిందని అంటారు. తొండమాన్ చక్రవర్తి మొట్టమొదటిగా స్వామివారి యొక్క ఆలయాన్ని నిర్మించారని చెబుతారు. అలాగే ఈ ఆలయం కూడా వివిధ రాజుల యొక్క పాలనలో తరతరాలుగా అభివృద్ధి చెందుతూ వస్తుంది. ఈ ఆలయ నిర్మాణం మరియు అభివృద్ధిలో చోళులు, పాండ్యులు, విజయనగర రాజులు, చివరిగా బ్రిటిష్ వారు మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఇందులో పాల్పంచుకుందని చెప్పవచ్చు.
ఈ ఆలయ నిర్మాణానికి సంబంధించి వివిధ రకాలైనటువంటి ఇతిహాసాలు, కథలు అయితే ఉన్నాయి. అలాగే ఈ తిరుమల క్షేత్రంలో స్వామివారే స్వయంగా చెప్పిన మాటలు ఏంటంటే, ఈ కలియుగం అంతమయ్యేంత వరకు కూడా స్వామివారు సాక్షాత్తుగా ఇక్కడే కలియుగ ప్రత్యక్ష దైవంగా కొలువుతీరి ఉంటానని, ఈ యుగాంతం వరకు కూడా తిరుమలలోనే నివాసం ఉంటానని స్వామివారే స్వయంగా చెప్తారన్నమాట. అందువల్లే తిరుమలని కలియుగ వైకుంఠం అని కూడా అంటారు. ఇక్కడ మన కంటికి కనిపించని వైకుంఠం కూడా ఉంటుంది, అందులో స్వామివారి నివాసం ఉంటారు అని కథలుగా చెప్పుకుంటూ ఉంటారు. ఒక్కొక్క యుగంలో కూడా శ్రీ మహావిష్ణువు ఒక్కొక్క అవతారాన్ని ఎత్తి ప్రతి యుగానికి ఆ యుగాంతం వరకు కూడా భక్తులను కాపాడుతూ వస్తున్నారు. ఆ విధంగానే సత్యయుగంలో లక్ష్మీనరసింహస్వామిగా, ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడిగా, త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడిగా, అలాగే కలియుగంలో శ్రీ వెంకటేశ్వర స్వామిగా అవతారాలను ఎత్తి ఆ యుగాంతం వరకు కూడా మనందరినీ కాపాడుతానని స్వామివారే స్వయంగా చెప్పి ఉన్నారని గ్రంథాలలో రాసి ఉంది. కలియుగాంతం వరకు కూడా స్వామివారు తిరుమలలో ప్రత్యక్ష దైవంగా కొలుగుదీరి ఉండి మనందరినీ కలిబాధల నుంచి తప్పించి కాపాడుతానని స్వామివారే స్వయంగా చెప్పారు. ఇవన్నీ కూడా తిరుమల మహత్యం అనేటువంటి పుస్తకంలో రాసి ఉంది. మీరు ఎప్పుడైనా తిరుమలకు వెళ్ళినట్లయితే ఆ తిరుమల మహత్యం పుస్తకాన్ని తప్పకుండా తీసుకోండి. ఈ పుస్తకాన్ని వెంగమాంబ గారు చాలా అద్భుతంగా రచించారు. తిరుమలకు సంబంధించినటువంటి ఎన్నో రహస్యాలు, అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి సంబంధించిన ఎన్నో లీలల గురించి ఆ తిరుమల మహత్యం పుస్తకంలో అయితే వివరించడం జరిగింది. తిరుమల మహత్యం అనేటువంటి పుస్తకాన్ని వెంగమాంబ గారు రచించినప్పుడు సాక్షాత్తుగా ఆ శ్రీ వెంకటేశ్వర స్వామియే పక్క నుండి ఆ పుస్తకాన్ని రచింపజేశారని చెబుతూ ఉంటారండి. ఈ తిరుమల ఆలయం అయితే చాలా పురాతనమైందని చెబుతూ ఉంటారు. ఇది కొన్ని వేల సంవత్సరాల క్రితం నాడు ఈ ఆలయం వెలిసిందని చెప్తారు. ఇక్కడ ఉన్న ప్రధాన దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారు స్వయంభూగా వెలిసారని నమ్మకం అండి. ఎలా అంటే శ్రీ వెంకటేశ్వర స్వామి వారు సాక్షాత్తుగా విష్ణువు యొక్క అవతారం. ఆయన అలిగి భూమిపైకి వచ్చిన లక్ష్మీదేవిని వెతుకుతూ శ్రీనివాసుడిగా జన్మించాడని అంటూ ఉంటారు. అయితే స్వామివారు లక్ష్మీదేవి కోసం భూలోకం మొత్తం వెతకగా అక్కడ అమ్మవారు ఆయనకు కనిపించకపోవడంతో తపస్సు చేస్తూ ఉండగా స్వామివారి చుట్టూ పుట్ట అయితే వెళ్ళడం జరుగుతుంది. ఆ తర్వాత తొండమాన్ చక్రవర్తికి వెంకటేశ్వర స్వామి వారు కళలో కనిపించి పుట్టలో ఉన్నానని చెప్తాడు. అప్పుడు తొండమాన్ చక్రవర్తి వెళ్ళి అడవిలో వెతకగా ఒక పుట్ట నుంచి చాలా కాంతి అనేది కనిపిస్తూ ఉంటుంది. తర్వాత ఆయన వెళ్ళి ఆ పుట్టలో చూస్తే స్వామివారు దర్శనమిస్తారు. ఇక అప్పటి నుంచి వెళ్ళి పూజలు జరపడం అయితే స్టార్ట్ అయిపోయింది. టెంపుల్ మాత్రం చోళుల టైంలో నిర్మాణం జరిగింది అని అంటారు. కానీ ఎక్కువగా ఈ టెంపుల్ యొక్క డెవలప్మెంట్ కి విజయనగర సామ్రాజ్య రాజులు చాలా విరాళం ఇచ్చి ఈ టెంపుల్ డెవలప్ చేశారని చెప్తారు. తర్వాత కాలంలో ఇది 1932 ఇంకా ఆ టైంలో అయితే టీటీడీకి ఈ ఆలయం యొక్క అభివృద్ధి అలాగే మెయింటెనెన్స్ అనేది వెళ్ళిపోయిందని చెప్పొచ్చు. ఈ టెంపుల్ చాలా చారిత్రకమైనది కాబట్టి అసలు ఎన్ని విషయాలు చెప్పినా కూడా ఇంకా తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉంటాయి ఆలయం గురించి. అలాగే స్వామివారు స్వయంభూగా వెలవడం చేత ఆయన యొక్క విగ్రహానికి వెనుక వైపులా ఎప్పుడు కూడా చెమట పడుతూ ఉంటుంది అని చెప్తారు. ఇంకా స్వామివారి విగ్రహం దగ్గర కూడా ఒక సముద్ర ఘోష వినిపిస్తూ ఉంటుంది అని కూడా చాలా మంది అయితే అంటూ ఉంటారు. అక్కడ ప్రధాన అర్చకులు ఎవరైతే గర్భగుడిలో ఉంటారో వాళ్ళు ఇవన్నీ చెబుతూ ఉంటారనమాట. ఇంకా స్వామివారికి ప్రతి నిత్యం కూడా లాస్ట్ అర్చన అంటే ఒక రోజులో నైట్ ఇచ్చే హారతి మాత్రం కంపల్సరీ వెంగమాంబ చేతనే స్వామివారు తీసుకుంటూ ఉంటారని అంటారు. ఈ ఆలయం కూడా భారతదేశంలో ప్రధానమైన వైష్ణవాలయాలలో ఇది ఒకటి. అలాగే ఎక్కువగా రద్దీ కలిగి ఉన్నటువంటి వైష్ణవాలయం కూడా తిరుపతి అని చెప్పుకోవచ్చు. కనీసం ఈ తిరుపతి ఆలయానికి ఒక రోజులో 60,000 మంది కన్నా ఎక్కువగానే దర్శించుకుంటారు. అలాగే ఇక్కడ భక్తులు స్వామివారి యొక్క దర్శనం చేసుకున్న తర్వాత ఇది తరిగొండ వెంగమాంబ అమ్మవారి యొక్క ఆశ్రమానికి సమీపంలో ఉన్నటువంటి అన్నదాన సత్రం అన్నమాట. ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ ఉచిత భోజన సదుపాయం అయితే ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడికి వచ్చి భోజనం చేయవచ్చు. వీళ్ళు మార్నింగ్ అలాగే మధ్యాహ్నం నైట్ కూడా ఫుడ్ ఫెసిలిటీ మనకు కల్పిస్తున్నారు. 3 పూటలా కూడా ఇక్కడ భోజనం ఉచితంగా ఇస్తున్నారు అన్నమాట భక్తులకి. చాలా నీట్గా క్లీన్గా బాగుంటుంది. భోజనం కూడా ఈ విధంగా ఉంటుంది. డైనింగ్ హాల్ మొత్తం కూడా ఎవరు వెళ్ళినా కూడా ప్రైవేట్ హోటల్స్లో తినే బదులుగా ఇక్కడ ఈ అన్నదాన సత్రంలో తినేటువంటి ఫుడ్డే చాలా సంతృప్తిగా అనిపిస్తుంది. ఎందుకంటే అదొక స్వామివారి యొక్క ప్రసాదంగా భావిస్తారు కాబట్టి మీరు ఎప్పుడైనా వెళ్ళినట్లయితే ఇక్కడే భోజనం చేసేయండి. ఇదంతా కూడా డైనింగ్ హాల్లో ఉన్నటువంటి ఏర్పాట్లు. ఇక్కడ వీళ్ళు మార్నింగ్ 9 to 10:30 వరకు టిఫిన్ పెడతారు. తర్వాత 10:30 నుంచి సాయంత్రం 4 గంటల వరకు కూడా లంచ్ పెడతారు. మళ్ళీ సాయంత్రం 5:30 నుంచి నైట్ 10:30 వరకు కూడా రాత్రి అయితే డిన్నర్ పెడతారు. ఈ విధంగా ప్యూర్ వెజ్ భోజనం ఇక్కడ ఏర్పాటు చేశారు. చూడండి ఈ విధంగా ఉంటుంది మొత్తం అంతా కూడా.
మీరు ఎప్పుడైనా వెళ్తే ఇక్కడే భోజనం చేసేయండి. ఇక దర్శనం అయిపోయాక మేము మళ్ళీ కొండ కిందికి దిగడానికి బయలుదేరామన్నమాట. మనం దర్శనం కంప్లీట్ చేసుకున్న తర్వాత టెంపుల్ నుంచి బయటకు వచ్చిన వెంటనే చాలా మంది ప్రైవేట్ వెహికల్స్ వాళ్ళు మనల్ని అప్రోచ్ అవుతారు. ఎందుకంటే కింద కొండ చుట్టుపక్కల కూడా చూడాల్సిన ప్రదేశాలు చాలా ఉంటాయి. అవి జపాలి హనుమాన్ టెంపుల్ లేదా స్వామివారి పాదాలు, ఆకాశగంగా, అలా ఒక 7-8 ప్లేసెస్ ఉంటాయన్నమాట. అవైతే మీరు తప్పకుండా చూడండి. ఎప్పుడు తిరుమల వెళ్ళినా కూడా కంపల్సరీ వాటిని అయితే విజిట్ చేసి రండి. ఇక ఆ విధంగా తిరుమల యాత్రకి ఒక కంప్లీట్నెస్ అయితే వస్తుంది వాటిని కూడా చూడడం వల్ల. బస్సులో వెళ్ళడం చాలా బెటర్. ఆ బస్ మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. మనం బయటకు వెళ్ళి రోడ్ పైన నిల్చున్నప్పుడు అవి మనకి ప్రైవేట్ వెహికల్స్ లో వెళ్ళొచ్చు, లేదంటే తిరుమల బస్సెస్ ఉంటాయి కనిపిస్తుంది. పర్ పర్సన్ కి 50 రూపీస్ అలా తీసుకుంటారు. ఇలా ప్రైవేట్ వెహికల్స్ లో అయితే కొంచెం ఎక్కువగా కాస్ట్ అవుతుంది. సో మేము కూడా అవన్నీ విజిట్ చేసేసి వచ్చేసాము. చాలా బాగా అనిపించింది. మిగతా తిరుమలకు సంబంధించిన వేరే వీడియోస్ కూడా నా ఛానల్లో పోస్ట్ చేశాను, చూసేయండి. తిరుమల వెంకటేశ్వర స్వామి గురించి అయితే నాకు తెలిసిన చాలా ఇన్ఫర్మేషన్ చెప్పేశాను. ఇంకా నా ఛానల్లో తిరుమలకు సంబంధించి రిలేటెడ్ వీడియోస్ చాలానే పోస్ట్ చేశాను. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఛానల్ విజిట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. మీ ఒపీనియన్ని కామెంట్ కూడా చేసేయండి. అలాగే మీరు తిరుమల వెళ్ళినప్పుడు మీకు ఎదురైన ఎక్స్పీరియన్స్ని కామెంట్లో